మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. సార్, ఇప్పుడు యూఎస్ టారిఫ్స్ చూస్తుంటే 25% ఆన్ ఇండియన్ గూడ్స్ ఉంది. అక్కడున్న ఇండియన్ సఫర్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇండియా కూడా ఇంపాక్ట్ చాలా ఉంటుంది కదా. సో ఇది నెవర్ ఎండింగా, లేదంటే ఏదన్నా ఈ ఫీజిబుల్ కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేదు, నెవర్ ఎండింగ్ కాదు ఇది. మేబీ త్వరలోనే దాని సొల్యూషన్ కనపడుతుంది అనిపిస్తుంది నాకు. రైట్. అంటే అనిపించడం కాకుండా ట్రంప్ కూడా ఆయన ఫ్రమ్ హిజ్ ఓన్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ ఆయన చెప్పింది ఏమిటంటే, ఇప్పుడు ఇండియాతో డీల్ మేము అయిపోతుంది, మోడీ ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు ఆయన. కరెక్ట్. సో ఐ హోప్ దట్ హీ రియల్లీ మీన్స్ వాట్ హీ సేస్. ఇప్పుడు అంటే డిస్కషన్స్ అడ్వాన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి ఇండియాకిను యూఎస్కిను. డీటెయిల్స్ బయటికి రావట్లేదు. అంటే డైరెక్షన్ మాత్రం కొంచెం ఫేవరబుల్గా ఉందని అనిపిస్తుంది. అదొకటి. అంటే ఇంక అల్టిమేట్గా ట్రంప్ ఫోకస్ ఇండియా నుంచి షిఫ్ట్ అయ్యి ఇట్ హెస్ గాన్ టువర్డ్స్ గ్రీన్లాండ్ అవ్వచ్చు, లేకపోతే యూరోపియన్ యూనియన్ అవ్వచ్చు, ఆర్ కెనడా అవ్వచ్చు. అక్కడ దృష్టి అటు పడింది కాబట్టి మన మీద ఫోకస్ వెనిజులా అయిపోయింది. వెనిజులా స్టోరీ ఈజ్ ఓవర్. సో అలా ఉంది కాబట్టి మన మీద ఫోకస్ తగ్గింది. హోప్ఫుల్లీ దట్ షుడ్ మెటీరియల్స్ ఉంటే గుడ్ టారిఫ్ డీల్ అని అనిపిస్తుంది నాకు. అది అయినా అవ్వకపోయినా ఇండియా కూడా చాలా కేర్ఫుల్గా మూవ్ అవుతారు ప్లాన్ బిలో వాళ్ళు. మొన్న గ్రీన్లాండ్ మీద ట్రంప్ వాంటెడ్ టు హ్యావ్ సమ్ యాక్షన్ ఆన్ గ్రీన్లాండ్. నాకు కావాలి, తీసేసుకుంటాను గ్రీన్లాండ్, వీ నీడ్ గ్రీన్లాండ్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అంటాడు అతను. వాట్ ఎవర్ రీజన్ హీ వాంట్స్ టు టేక్ గ్రీన్లాండ్ ఇన్ టు యుఎస్ హ్యాండ్స్. అప్పుడు యూరోపియన్ యూనియన్ మొత్తం కలిసి వాళ్ళు ప్రొటెస్ట్ అబ్జెక్ట్ చేశారు. వాళ్ళు చేస్తే ఈ సైడ్ ఎవరైతే అబ్జెక్ట్ చేస్తే వాళ్ళకి టారిఫ్ వేస్తాను 20% టారిఫ్ ఫర్ February 1st అతను కొంచెం థ్రెట్ చేయడం జరిగింది. వాళ్ళు కౌంటర్ థ్రెట్ ఇచ్చారు యూరోపియన్ యూనియన్, మేము కూడా అది టారిఫ్ వేస్తాం అని అండంతా కొంచెం అది సిచ్యువేషన్ కొంచెం అది కన్ఫ్రంటేషన్గా తయారీ మళ్ళీ డౌన్ అయిపోయింది. డవోస్లో మన స్విట్జర్లాండ్ డవోస్లో అతని మీటింగ్లో కొంచెం అమికబుల్గానే గ్రీన్లాండ్ నాకు అక్కలేదు అని చెప్పడం జరిగింది. ఏదో ఒక సాఫ్ట్వేర్ అయ్యే టర్మ్స్లో అక్కడ. ఈ బ్యాక్గ్రౌండ్లో యూరోపియన్ యూనియన్కి ఏమర్థమైందంటే యుఎస్ మీద మన డిపెండెన్స్ కాకుండా మనం వీ షుడ్ లుక్ అవుట్ సైడ్ యునైటెడ్ స్టేట్స్ యాజ్ ఎ కన్స్యూమర్ ఆర్ యాజ్ ఎ ఫ్రెండ్ అని వాళ్ళు రియలైజ్ చేస్తారు. అంటే ఎప్పటి నుంచో థాట్స్ ఉండొచ్చు వాళ్ళకి. ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. సో ఇండియా వైపు వాళ్ళు టచ్ అవ్వడం, ఇండియా కూడా వాళ్ళని అప్రోచ్ అవ్వడం. సో ఇండియాకి బెనిఫిట్ ఏమిటంటే వాళ్ళని అప్రోచ్ అవ్వడంలో యూఎస్ టారిఫ్ కానీ ఇంకా అది రిజాల్వ్ అవ్వకపోతే వీ నీడ్ ఎ బిగ్ మార్కెట్ విచ్ కెన్ కాంపెన్సేట్ ది లాస్ ఆఫ్ యూఎస్ ఎక్స్పోర్ట్స్. అండ్ అల్టిమేట్గా మనం రియాలిటీ చూడాలి కదా. మేము ఆఫ్టర్ 2 months 3 months మన ఎక్స్పోర్ట్స్ కానీ తగ్గినప్పుడు మన ఎకానమీ కొంచెం 0.15-0.2% జీడిపి డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. దాన్ని కౌంటర్ చేయాలంటే వీ నీడ్ న్యూయర్ మార్కెట్స్ నా. అందుకే యూకేతో మనం ఒక ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం, యూఏఈతో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. హోల్ యూరోపియన్ యూనియన్ కూడా మనం ఎఫ్టీఏ మాట్లాడుతున్నాం ఇప్పుడు. అది కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది ఫైనలైజేషన్. సో అది అయినా యూఎస్ టారిఫ్ కూడా రిజాల్వ్ అయినా రెండు పాజిటివ్సే మనకి. అది ఒకటి అవ్వకపోయినా ఇంకొక పాజిటివ్ మనకి అలాగే ఉండే ఉంటుంది. సో ఐ థింక్ మనం ప్లాన్ బి కూడా మనం యాక్టివ్గా మనం పెట్టుకోవడంతో ఇండియా ఈజ్ ఇన్ గుడ్ షేప్ అని అర్థమవుతున్నారు అనే ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే. ప్లస్ మిగతా దేశాలు ఇప్పుడు మన యూఏఈతో డిస్కషన్స్ జరిగాయి, వాళ్ళు వచ్చి వెళ్ళారు. సో ఓవరాల్గా మన ఎకానమీ వీఆర్ రీజనబుల్ వెల్ ప్లేస్డ్. ప్లస్ ఇవన్నీ కాకుండా మన రూపీ ఎక్కువ డివాల్యూ అవుతోంది వర్సెస్ డాలర్. రూపీ డివాల్యూ అంటే వీఆర్ పేయింగ్ మోర్ రూపీస్ టు బై $1 ఇయర్ మంత్ ఆన్ మంత్. ఇప్పుడు దాదాపు $92 మనకు డాలర్కి ఇస్తున్నాం. 1 year బ్యాక్ వరకు 75 అంతా ఉండేది. అది 75 అయింది, 80 అయింది, 85, 92 అయిపోయింది. సో దాన్ని బట్టి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసి వాడు డాలర్స్ వెనక్కి తీసుకెళ్ళేప్పుడు దే ఆర్ లూజింగ్ అవుట్ ఆన్ ద రిటర్న్స్. అందుకని వాళ్ళు చాలామంది ఎఫ్ఐఏలు ఎగ్జిట్ అవుట్ అయిపోతున్నారు, ఇండియా ఇన్వెస్ట్మెంట్ చేయట్లే రూపీ డిప్రిసియేషన్ వల్ల అగేన్స్ట్ డాలర్. సో దాన్ని లక్కీగా మన ఓన్ ఇంటర్నల్ కన్సంప్షన్ మనని సపోర్ట్ చేస్తుంది. దాన్ని బట్టి మన ఆ ఎఫ్ఐఏస్ వెళ్ళిపోయినా ఆ అమౌంట్ పూర్తిగా మనం భర్తీ చేయలేకపోయినా మేజర్ పార్ట్ మనం కాంపెన్సేట్ చేసుకుంటున్నాం మన ఓన్ కన్సంప్షన్తో, విచ్ ఇస్ ఎ బిగ్ బూస్ట్ ఫర్ ఎకానమీ. అందుకే మనకు ఎక్కువ షేక్ అయిపోతే ఎఫ్ఐఏలు వచ్చినా వెళ్ళినా వెల్కమ్ యాజ్ అ గెస్ట్, వెళ్ళిపోయినా ఇట్స్ ఓకే లెవెల్లో ఉన్నాం మనం. బోనస్ లాగా అయిపోయింది యాక్చువల్లీ. సో మన ఓన్ కన్సంప్షన్ స్ట్రాంగ్గా ఉండబట్టి నువ్వు డూయింగ్ వెల్. ఇంకోటి చెప్పాలి, పర్హాప్స్ ఇండియా షుడ్ బి థ్యాంక్ఫుల్ టు యుఎస్ పాలసీస్ టువర్డ్స్ ఇండియా. ముఖ్యంగా ట్రంప్ ఒకసారి షేకప్ చేసేప్పుడు ఇండియన్ థాట్స్ని మన లీడర్స్ని మన రకరకాల డైరెక్షన్స్ ఆలోచిస్తున్నాం. అంటే మనక స్టడీగా
మనం ఒక సేఫ్ జోన్లో మూవ్ అవుతూ ఉంటే మనం యూఎస్ మనతో ఫ్రెండ్లీగా ఉండి తర్వాత మన ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంటే మన ఎకానమీ కూడా స్టేబుల్గా అయిపోయి మనం ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోయేవాళ్ళు ఇప్పుడు. అది కాకుండా ఇప్పుడు జిఎస్టీ కట్, రేట్ కట్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కట్స్ అని, మన యూఎస్ మన ఏంటి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గించడం ఆర్బీఐ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆ గవర్నమెంట్ ఎందుకు ఆలోచింపు చేసాయంటే యుఎస్ డెసిషన్స్ వల్ల మనం స్ట్రాంగ్ గా చేసుకోవాలి అని గట్టిగా మనం సెల్ఫ్ డిపెండెన్స్ వల్ల మనం ఇండిపెండెంట్ కావాలని చెప్పి మనందరం అనుకోవడం, దానికి కారణం యుఎస్ పాలసీస్ టువర్డ్స్ ఇండియా ఏమో అది. బట్ ఇప్పుడు జస్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని అనకన్నా నాకు తెలిసి ఇది లాంగ్ డ్యూరేషన్లో చాలా హెల్ప్ అవుతుంది మనకి. చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు షార్ట్ టర్మ్ అవుతుంది, లాంగ్ టర్మ్ కూడా అవుతుంది డెఫినెట్గా. సెల్ఫ్ రిలయన్స్ ఆల్వేస్ ఇస్ బెస్ట్ పాలసీ కదా. సో ఇప్పుడు జపాన్ ఉందనుకోండి, జపాన్ ఇస్ అ ఫుల్లీ ఎక్స్పోర్ట్ డిపెండెంట్ కంట్రీ. వాళ్ళ చిన్న దేశం అది, వాళ్ళ కన్సంప్షన్ కాన్ బి హై. వాళ్ళు ఒకప్పుడు వరకు 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. మనం వాళ్ళని బీట్ చేసి 4th వచ్చాం మనం, జపాన్ని బీట్ చేసి మనం. అంటే అంత చిన్న దేశం అంత ఎకానమీ జీడిపి బిల్డ్ చేశారంటే వాళ్ళ ఎకానమీ మొత్తం ఎక్స్పోర్ట్స్ మీద డిపెండెంట్. వాళ్ళు ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా చాలా గూడ్స్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. సో వాళ్ళ డిపెండెన్స్ ఆన్ యూఎస్ ఇస్ వెరీ హై వాళ్ళది. అందుకని యూఎస్ వాళ్ళు గట్టి టారిఫ్ వేస్తున్నా జపాన్ కొంచెం మర్మర్ చేసి ఒప్పుకు సంతకం పెట్టారు. బికాజ్ నో అదర్ ఆప్షన్. వాళ్ళు గట్టిగా నో అని ఉంటే వాళ్ళ ఎకానమీ ఇంకా పడిపోయేది. ఇప్పుడే కొంచెం పడిపోయింది బాగాను. వాళ్ళ జీడిపి గ్రోత్ హార్డ్లీ 0.5-1% ఉన్నారు వాళ్ళు. యూఎస్ కానీ గట్టిగా కానీ లేదు నీతో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ తీసుకొను నీ గూడ్స్ అని ఉంటే వాళ్ళు గట్టిగా పాలసీ పట్టుకుని ఉంటే వీళ్ళు ఇంకా బాగా సఫర్ అయ్యారు వాళ్ళు. అందుకే వాళ్ళు కొంచెం మైల్డ్ మర్మర్ చేసి వాళ్ళు సంతకం పెట్టి దే గోయింగ్ టు ది ఎక్స్పోర్ట్స్. వాళ్ళు ఎకానమీ నడుపుకుంటున్నారు వాళ్ళు. మనకు అవసరం రాలేకపోయింది లక్కీగా. మనం కన్సంప్షన్ బాగున్నా, మనం 1.4 బిలియన్ పీపుల్, మన కన్సంప్షన్ స్ట్రాంగ్గా ఉన్నాం. మన పాలసీస్ కానీ కొంచెం మన ఎకానమీ కానీ కొంచెం మనం సరి చేసుకోగలిగితే will be definitely on a cloud nine going forward. Right. But yeah, tariffs అంటే మెయిన్ రీజనే రష్యన్ ఆయిల్ బయింగ్ చేస్తున్నామని చెప్పేసి కదా సార్. సో ఇప్పుడు మనకి ఇది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎందుకంటే లేదంటే ట్రంప్ మళ్ళీ సాఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు కదా. అంటే రష్యన్ ఆయిల్ కొండం తగ్గిస్తా ఉంటారు. మనం సింబాలిక్గా తగ్గించాం. అంటే యుఎస్ మాటిమాటికి రష్యన్ ఆయిల్ ఇండియా కొంటుంది అంటే మనం కొంచెం వాల్యూమ్ తగ్గించాం. కానీ అంత ముందు కంటే ఎక్కువే అది. అంటే మంత్ ఆన్ మంత్ తగ్గింది మన ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా. రష్యా కూడా తెలుసు అది ఇండియా సింబాలిక్గా చేస్తున్నారని. అంటే రష్యా మనకి ఎప్పటి నుంచో లైఫ్ లాంగ్ పార్ట్నర్, మన ఓల్డ్ ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ పార్ట్నర్, మనం ఒకరినొకరు వదులుకోరు ఈజీ కాబట్టి. అందుకని రష్యా కూడా ఐడియా ఉంది కాబట్టి ఇండియా ప్రెషర్స్ రష్యా కూడా మనతో కోఆపరేట్ చేస్తారు. సో మేబీ ఓవర్ టైం క్వైట్గా ఇండియా మళ్ళీ రష్యన్ ఆయిల్ మళ్ళీ పెంచుకోవచ్చు కూడా నా ఉద్దేశంలో. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. అంతేకాకుండా ఇండియా తన ఆయిల్ నెట్ని ఇంకా బాగా వైడెన్ చేసింది. అంటే ఇంతకుముందు యూఏఈ, లేకపోతే ఖతార్, సౌదీ, ఇలా ఆయిల్ ప్రొడ్యూసింగ్ గల్ఫ్, యూఎస్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఆయిల్. మనం రష్యా ఉంది మనకి. ఈ దేశాలు కాకుండా ఇండియా చాలా దేశాలు కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఆఫ్రికాలో కూడా కొన్ని దేశాల్లో మనం టార్గెట్ చేస్తాం పెట్రోలియం ప్రొడక్ట్స్. అలా అన్ని దేశాలు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తామని కూడా మనం రిక్వెస్ట్ చేసి ఆర్డర్స్ చేసుకుంటాం. సో డెఫినెట్గా ఈ యూఎస్ టారిఫ్ ఇష్యూలే మనం కొత్త విండోస్ ఓపెన్ చేసి కొత్త మార్కెట్స్ ట్యాప్ చేస్తామని అనుకుంటాం. రైట్. అండ్ ఆల్సో వెనిజులాలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మనకి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? డెఫినెట్గా. వెనిజులా ఎకానమీని ట్రంప్ దాన్ని హర్ట్ చేయడు. వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అతను కావాలి. వెనిజులా ఇస్ ది లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. వాళ్ళ ఆయిల్ ఎక్స్పోర్ట్ మనకి ఇండియా కూడా వస్తుంది. ఇండియా ఈ సిచ్యువేషన్ చూసి కొంచెం తగ్గించినట్టుంది అక్కడి నుంచి ఇంపోర్ట్స్. అండ్ యూఎస్ మళ్ళీ ఎక్కడ ప్రెషర్ వస్తుంది ఫోర్సీ చేసి పర్హాప్స్ తగ్గించారేమో అది. కానీ అక్కడ ట్రేడ్ మాత్రం ఎక్కడ ఆగలేదు. ట్రేడ్ ఈస్ గోయింగ్ త్రూ విత్ వెనిజులా ఆల్సో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.